సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు వాళ్ళందరితో నిన్న చంద్రబాబు గారు సమావేశమై వాళ్ళని రమ్మన్నారు భారత్కి, వాళ్ళు వస్తామన్నారు. వాస్తవానికి కియా పరిశ్రమ వచ్చాక కొరియా వాళ్ళంతా అక్కడ అనంతపురం జిల్లాలో కియా దగ్గరలో ఉన్న వాళ్ళకి తెలుసు, వాళ్ళందరూ అక్కడే ఉంటారు. అంటే మొత్తం లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయంటే రాదు, కానీ మన వాళ్ళకు కూడా కొన్ని వస్తాయి. బట్ ఎక్కువ మంది కొరియన్స్ ఉంటారు. అట్ ద సేమ్ టైం దేశంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. తద్వారా ఒక కొత్త కల్చర్ ఆ ప్రాంతంలో డెవలప్ అవుతుంది. కొత్త ఆహార పద్ధతులు, కొత్త కాన్సెప్ట్ ఇదంతా. ప్లస్ ఆ ప్రాంతం ఇప్పుడు ఫైనాన్షియల్గా డెవలప్ అయింది. ఇప్పుడు అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా తడ దగ్గర ఏదైతే శ్రీ సిటీ సెజ్ ఉందో ఆ సెజ్ దగ్గరలో జపాన్ నగరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, అంటే జపాన్కి సంబంధించినటువంటి ఆర్థిక నగరం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇస్తాం రమ్మని చంద్రబాబు గారు సూచించారు. అంటే ఒక ప్లేస్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే పరిశ్రమలు తెచ్చుకుంటారు, వాళ్ళే వ్యాపారాలు పెట్టుకుంటారు, తద్వారా 10 మందికి ఉపాధి అవకాశాలు అన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. తద్వారా రాష్ట్రానికి ఆదాయం ఉంటుంది, సేమ్ టైం భవిష్యత్తులో ఎదుగుదలకి అవకాశం ఉంటుంది అన్నటువంటి మంచి ఆలోచన.